దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030757571. ఈరోజు కీర్తనలు 56 ధ్యానించబోతున్నాము. ఇది భయము సంభవించే వేళలో కొన్ని కీర్తనలు ఉన్నాయి. అవి మీరు ధ్యానించడం, చదవడంతో మీకు గొప్ప నెమ్మది, ఆదరణ, శక్తి లభిస్తుంది. అలాగే మనం ఇంతకుముందు ధ్యానించినాం 23వ కీర్తన, 46వ కీర్తన, 91వ కీర్తన. ఇలాగూ మరి కీర్తనలలో భయము సంభవించే వేళ ఎలాగూ భక్తులు దేవుణ్ణి ఆశ్రయించి ఆ భయం నుండి విడుదల పొందినారు. మరి విశ్వాసులకు అన్యులకున్న తారతమ్యం ఏంటంటే, విశ్వాసులు భయము సంభవించినప్పుడు వెంటనే మరి దేవుణ్ణి ఆశ్రయిస్తారు, ప్రార్థిస్తారు, ఉపవాసంలో దిగుతారు, మరి సహవాసానికి వస్తారు, మందిరానికి వస్తారు. అంటే దే సీక్ షెల్టర్ ఇన్ ద వింగ్స్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుడే మన దాగుచోటు. వాక్యంలో ఉంది కదా, మన దాగుచోటు ఆయనే. హీఈస్ అవర్ రాక్ అండ్ షెల్టర్. అందుకే సామెతల గ్రంథంలో ఉంది, యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. ఈ 56వ కీర్తన దావీదు రాసిన కీర్తన. మీరు హెడ్ నోట్లో చూడండి, చాలా భయకంపితుడై ఉన్నాడు. సౌలు తన ప్రాణాన్ని తీసివేస్తాడనే భయంతో అటు ఇటు మరి ఆశ్రయం కొరకు వెతుకుతున్నాడు, పరిగెత్తుతూ ఉన్నాడు. హెడ్ నోట్లో చూడండి, ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే బంధకంలో ఉన్నాడు. గాట్ అరెస్టెడ్ బై ఫిలిస్టియన్స్. శత్రువులు ఎప్పుడు కూడా మరి పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు, చంపడానికి ప్రయత్నిస్తారు. వారేం మేలు కోరరు కదా. మరి గాతువాడైన గొలియాతును చంపింది ఎవరు? దావీదు. మరి దావీదు సౌలును తప్పించుకోవడానికి గాతులోకి పోతాడు అన్నమాట. గాతు వారి మధ్యలో వెళ్ళిపోతాడు, అంటే పారిపోతున్నాడు. ఈస్ ట్రైంగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ సాల్ టు సేవ్ హిజ్ లైఫ్. ప్రాణాపాయంలో ఉన్న ప్రార్థన ఇది 56వ కీర్తన. ప్రాణాపాయంలో ప్రార్థన అని సందేశానికి పేరు. అంటే అపాయం ఉంది, ప్రాణానికి ఆపద ఉన్నది. మరణ భయం అని మనం ఒక ప్రసంగం విన్నాం కదా, అది ఇది డిఫరెన్స్ ఉంటుంది. ఇది ప్రాణకు అపాయం వస్తుంది తెలుసు అనమాట. ఈజ్ గోయింగ్ టు బి ఏ విక్టిమ్ టు ద ఎనిమీ. శత్రు వెంటాడుతున్నాడు, భయం ఉన్నది, ప్రాణానికి ముప్పు ఉన్నది, తప్పించుకోవడానికి ఉన్న ప్రయత్నం. పోయి మరి శత్రువుల వలయంలోనే పడుతున్నాడు, ఫిలిష్తీయుల చేతిలో చిక్కినాడు, బంధకంలో ఉన్నాడు. అటు సౌలు చంపుతాడా, ఇటు వీళ్ళు చంపుతారా,
ముందే వీళ్ళకి కోపం ఉంది, ఎందుకంటే వారి లీడర్ పెద్ద గొలియాతును చంపినోడు కదా. సో ఇలాంటి పరిస్థితి అన్నమాట దావీదు జీవితము. మరి చాలా పఠిస్తే యు గెట్ మెనీ పాయింట్స్. దావీదును దేవుడు ఏ విధంగా హెచ్చించినాడు. దావీదు తన జీవితంలో ఎప్పుడు అనుకోలేదు ఆయన మహారాజా అయి కూర్చుంటాడని అనుకోలేదు. హీ కేమ్ ఫ్రమ్ వెరీ హంబుల్ బిగినింగ్స్. మరి తక్కువ స్థాయిలో ఉండేవారు ఎప్పుడు కూడా దేవుని మీద ఉన్న ఆశ కోల్పోవద్దు. ఎందుకంటే దేవుడు పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తి సింహాసనాల మీద కూర్చోబెడతాడు. హల్లెలూయా. నేల నుండి మంటి నుండి దరిద్రులను ఎత్తి ప్రధానులతో కూర్చోబెట్టగలడు. ఈరోజు నీ పరిస్థితి ఇలాగుంది, కానీ నువ్వు చేసే ప్రార్థనలు, నువ్వు చేసే భక్తి, ఇదంతా దేవుని దృష్టిలో. ఈ 56వ కీర్తనలో గాడ్ కీప్స్ ఎ రికార్డ్ ఆఫ్ యువర్ టీయర్స్ అంటే మంచి మాట ఉంది 8వ వచనంలో. ఆయన మనం తన సన్నిధిలో కార్చే కన్నీళ్ల లెక్క ఆయన సన్నిధిలో ఉందంట. ఆయన సంచారములు లెక్క చేస్తాడంట. సంచారములు అంటే నీ అడుగులు, నువ్వు ఈ 40 రోజులు ఎన్ని అడుగులు వేసినావు, మరి ఎంత కన్నీళ్లు గార్చినావో నీ సమస్య కొరకు. ఇవన్నీ కూడా గాడ్ కీప్స్ ఎ రికార్డ్. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది కదా, అవి నీ కవిలలో కనబడును కదా. కవిల అంటే పుస్తకం, రికార్డ్ అంటే. మరి దావీదు తన జీవితంలో ఎంత కన్నీళ్లు గార్చినాడో, ఎంత భయపడినాడో, ప్రాణభయం. ఇది ప్రాణభయంలో ఉన్న ప్రార్థన. సౌలు తీస్తాడు ప్రాణం, ఫిలిష్తీయుల చేత చిక్కినాడు. ఎక్కడ పోతుంది ఆయన మరి అంటే ఆయన ఎటు పయనమైనది. అటువంటి పరిస్థితిలో దేవుడు అతన్ని భద్రంగా కాపాడినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు ఉన్నతమైన స్థాయి ఇచ్చి నీకు ఆశీర్వాదాలన్నీ అనుగ్రహించిన తర్వాత నిన్ను కాపాడకుండా ఉంటాడా? కాపాడడం కూడా ఆయన బాధ్యతే కదా. దేవుని స్వభావాల్లో ఒకటి టు సేఫ్ గార్డ్ హిస్ చిల్డ్రన్, టు ప్రొటెక్ట్ హిస్ చిల్డ్రన్, టు హీల్ హిస్ చిల్డ్రన్. ఇవన్నీ దేవుని స్వభావాలు. మరి ఇతని అనుభవము 2 సమూయేలు 7వ అధ్యాయము మీరు చూస్తే 8 చాలా పర్యాయములు దావీదు తన సాక్ష్యాన్ని వల్లిస్తాడు. నేను ఎంతటి వాడను, నేను గొర్రెల దొడ్డిలో ఉండి గొర్రెలను కాసుకునేవాడిని కదా ప్రభువా, నువ్వు ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడు. అలాగే ఎప్పుడన్నా మీరు అంటారా ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత? లేదు లేదు, ఇదంతా మా తెలివితేటలు, మా జ్ఞానం, మా శక్తి, మా సామర్థ్యం అంటారు చాలామంది. అనకూడదు అలా. నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో అది కేవలము దేవుని కృప. అనండి, దేవుని కృప. పౌలంతటి వాడు అంటాడు, ఈరోజు నేను ఎలాగున్నాను, నేను ఏమై ఉన్నాను, కేవలము ఆయన కృప. నేను అందరిలో ముఖ్యుడనై ఉన్నాను, అపోస్తలుల్లో ప్రధానుడనైనాను. నేను చాలా ప్రయాసపడినాను, అందరికంటే ఎక్కువ ప్రయాసపడినాను. కానీ ప్రయాసపడినది నేనుగాను, నాకు తోడై ఉన్న దేవుని కృప. హల్లెలూయా. అలా చెప్పగలగాలి, అలా చెప్పగలగాలి. ఎంతసేపు అండి మనము నీటి బుడగ లాంటి వారు, ఆవిరి వంటి వారు. అడవి పువ్వు పూసినట్టు పూస్తామంట, గాలి వీసగా రాలిపోతుంది. అంతటి వారిని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచి వారి ప్రార్థనలన్నీ జవాబిచ్చి అవసరతలన్నీ తీర్చినప్పుడు ఆల్వేస్ క్యారీ ఏ గ్రేట్ఫుల్ హార్ట్. కృతజ్ఞత గల హృదయం కావాలి ఎప్పుడు. అటువంటి వారు జగడమాడరు, అటువంటి వారు కలహించరు, అటువంటి వారు ఎప్పుడు కూడా తగ్గించుకొని ప్రవర్తిస్తారు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఫ్రూట్ఫుల్ బ్రాంచెస్ బెండ్ లో. ఒక కంకు పట్టిన కొమ్మ ఎప్పుడు వంగి ఉంటుంది, నేల మట్టుకు వంగిపోతుంది. ఎందుకంటే అది ఫ్రూట్ఫుల్, కంకు పట్టింది, గింజ పట్టింది, బరువు ఎక్కింది. దానికంటే దేవుడు చేసిన కార్యాలు, దేవ ఆశీర్వాదాలు పొందుకొని చాలా తగ్గింపు స్వభావంకి వస్తారా. ఎప్పుడు కూడా హెచ్చు కోరదు. హెచ్చు కావాలని నీకు ఆశ ఉంటే పర్వాలేదు, ప్రార్థన చేయగానే కోరకూడదు. అది హెచ్చు ఎక్కడి నుండి వస్తుంది తెలుసా? వస్తుంది. హల్లెలూయా. ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. అందుకే ఆ దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. కానీ దాని కొరకు పెద్ద పరుగులాట అవసరం లేదు. దేవుడు దీనులను ఉన్నతమైన స్థానంలో ఎక్కిస్తాడంట. అంటే అనూహ్యం అనమాట. నీ పట్ల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు. అందుకే 103వ కీర్తనలో దావీదు అంటాడు, మరి నువ్వు నాకు చేసిన ఉపకారములకు నేను తిరిగి ఏమి చెల్లించగలను అంటే హీఈస్ రిమెంబరింగ్ వాట్ ఆల్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ హిజ్ లైఫ్. అయితే మరి 2 సమూయేలు 7వ అధ్యాయంలో ఇలాగుంది. 11వ వచనం, 8వ వచనం కూడా చదువుతాను.
నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నువ్వు పోచోటనెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకంలోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. ఇక్కడ ఎన్నో కార్యాలు. గొర్రెల దొడ్డి నుండి తీసి సింహాసనం మీద కూర్చోబెట్టినాడు, జనులందరికీ అధిపతిగా నియమించినాడు, పోవు చోటెల్లా దేవుడు తోడుగా ఉండినాడు. తర్వాత శత్రువులు ఎవరిని కూడా ఆయన ఎదుట నిలవనేరకుండా చేసినాడంట. మరి లోకంలో ఘనులైన వారికి కలిగిన పేరు ఖ్యాతి అతనికి ఇచ్చినాడంట. దేవుని స్తోత్రం. సరే, 56వ కీర్తనలో చూడండి, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవల్లని ఉన్నారు, దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. పోరాటం, శత్రు పోరాటం. దేవుని కరుణ అడుగుతున్నాడు, నన్ను కరుణించయ్యా. మనుషులు నన్ను సజీవంగా మృంగగోరుతున్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. ఇంకో దగ్గర ఒక మాట ఉంది, మీకు గుర్తు చేయాలి, 124వ కీర్తనలో. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, చాలా మంచి మాట. 124. దేవుడు మనకు తోడుగా లేకుంటే మనుషులు మన ప్రాణాలతోనే మింగేస్తారట. 124. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మనపైని రవులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనల్ని ప్రాణంతోనే రింగివేసి ఉందరు. దేవుడు తోడున్నాడు కాబట్టి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు అన్నమాట. గాడ్ డెలివర్స్ హిస్ చిల్డ్రన్, గాడ్ ప్రొటెక్ట్స్ హిస్ చిల్డ్రన్, గాడ్ విల్ బీ విత్ హిస్ చిల్డ్రన్. అయితే ఇది కూడా దావీదు రాసిన కీర్తన 124. మనుషులు మనల్ని మృంగవల్లని వస్తారు, కళ్ళు ఉరుముకుంటూ పండ్లు గొరుక్కుంటూ మనల్ని ఇప్పుడే మింగేద్దామని వస్తారు, కానీ వారి పళ్ళకు మనల్ని వేటగా దేవుడు ఎప్పుడు అప్పగించాడు. 6వ వచనం చూడండి, వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును గాక. వారి పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాం. తప్పించే దేవుడు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తానంటే నిన్ను రోగం నుండి తప్పిస్తాడు, బంధకాల నుండి తప్పిస్తాడు, మరణం నుండి తప్పిస్తాడు, చెడ్డ పేరు రాకుండా కాపాడుతాడు, మరి అప్పుల బాధ నుండి తప్పిస్తాడు, శత్రువుల నుండి తప్పిస్తాడు, మరణం నుండి తప్పిస్తాడు. మరణం తప్పించడం యెహోవా, ప్రభు అయిన యెహోవా వశం. అయితే ఈ 56వ కీర్తనలు చూసినప్పుడు శత్రు పోరాటం ఉన్నది ఈ భక్తునికి. దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవల్లని ఉన్నారు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఇది కీవర్డ్. మరి ఇంత బాధలో ఉన్నాడు ఈ భక్తుడు, కానీ తప్పించుకునే మార్గం ఏంటంటే దేవుని మీద ఆశ్రయం. నాకు భయం ఎప్పుడు సంభవిస్తుందో అప్పుడు నేను నిన్ను ఆశ్రయించున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదాను. దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నాను, నేను భయపడాను. భయానికి విరుగుడు అన్నమాట. భయం వచ్చింది, ఆ భయంలోనే కృంగి హార్ట్ అటాక్ వచ్చి గుండె పుట్టుకోని చావలేదు. భయం సంభవించినప్పుడు నేను యెహోవాను ఆశ్రయిస్తాను. దేవునికి స్తోత్రం. When I am afraid, I will trust in God. I will depend upon God. How do you depend on God? You pray, you fast. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీవు ఉపవాసం ఉంటున్నావు, దేవుని శక్తి నీకు కావాలని అడుగుతున్నావు, దేవుని కాపుదలను కావాలని అడుగుతున్నావు. అందుకే నాకు భయము సంభవించు దినమున నేను ఆయనను ఆశ్రయిస్తాను. నేను దేవుని బట్టి తన వాక్యమును కీర్తించేదను. నేను అనుకుంటా దేవుని మాటలన్నీ గుర్తుపెట్టుకుంటాడు, పాటలు పాడతాడు. దావీదుకు 2 స్వభావాలు ఉన్నాయి, కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒకటి పాటలు పాడడం, ఒకటి ప్రార్థన చేయడం, స్తుతించడం, ప్రార్థించడం. ఆయన రాసిన 70 కీర్తనలో కూడా ఈ 2 చూస్తారు మీరు. అయితే దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించిన, దేవుని యందు నమ్మకించినాను, నేను భయపడను. అది అండర్లైన్ చేసుకోవాలి. దేవుని యందు నేను నమ్మకించిన, ఐ ట్రస్ట్ ఇన్ మై గాడ్, సో ఐ విల్ నాట్ బీ అఫ్రేడ్. నేను భయపడను అంటున్నాడు. శరీరధారులు నన్నేమి చేయగలరు? మనుషులకు భయపడుతూ ఉంటాం, మన జీవితం అంతా ఇలాగే మనుషులకు భయపడతాం. వాడు పేరు పాడు చేస్తాడు, వాడు నన్ను వైరల్ చేస్తున్నాడు, ఎవడేం చేయలేడు.
నో మ్యాన్ క్యాన్ స్టాండ్ బిఫోర్ యూ ఇఫ్ యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవడేం చేస్తాడు? దావీదు మరి భయపడుతున్న వేళ ఆయన ఈజ్ ట్రైంగ్ టు గ్యాదర్ కరేజ్ అన్నమాట. చూడండి, భయం ఉన్నది, భయములో ధైర్యాన్ని దేవుని బట్టి తెచ్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ధైర్యము దేవుని వల్ల కలుగుతుంది, భయము సాతాను వల్ల కలుగుతుంది. భయాన్ని నీవు ఎదిరించాలి విశ్వాసం ద్వారా, వాక్యం ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపవాసం ద్వారా, సహవాసం ద్వారా. యు ఆర్ కాన్ఫ్రంటింగ్ ఫియర్, యు ఆర్ అటాకింగ్ ద ఫియర్, యు ఆర్ ట్రయంఫింగ్ ఓవర్ ఫియర్. అంటే ఆ భయాన్ని ఆ విధంగా గెలుస్తున్నావు అని అర్థం. భయం అందరికి వస్తుంది చెప్పినాను, భక్తులకు వస్తుంది, భక్తిహీనులకు వస్తుంది. భక్తులు గెలుస్తారు, భక్తిహీనులు ఓడిపోతారు. భక్తులు గెలుస్తారు, వాళ్ళకంతా జీవితం అంతా పోరాటం ఉంటుంది, కానీ వారు గెలవడానికి ఉన్న విద్య వాళ్ళ దగ్గర ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపిస్తున్నాడు. భక్తిహీనులకు కూడా అనేక వేదనలు, కానీ భక్తులకు దేవుని కృప ఆవరిస్తుందంట. దేవుని స్తోత్రం. భక్తులకు శ్రమ వచ్చినప్పుడు దే ఆర్ ఇన్ ద ఫెన్స్ ఆఫ్ గాడ్. ఫెన్స్ ఆఫ్ గాడ్, గాడ్ ప్రొటెక్ట్స్ హిమ్. మనం చూస్తూ ఉంటాం కదా, భక్తులకు శ్రమలు వచ్చినప్పుడు 6 బాధల నుండి విడిపిస్తాను, 7 బాధలు కలిగినా నీకే కీడు తగలదు. గొప్ప గొప్ప కార్యాలు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, శరీరధారులు నన్నేమి చేయగలరు అంటే, చేస్తారనే భయంతో పరిగెత్తున్నాడు కదా. మరి నాకేం చేస్తారు అంటే, ఈజ్ ట్రైంగ్ టు స్ట్రెంగ్తెన్ హిజ్ హార్ట్ అన్నమాట. ఏం చేస్తారు? మనం కూడా అలా చేస్తాం. గుండె నిండా భయం ఉంటుంది, అయినా కానీ వాగ్దానాలు వల్లించి నాకేం కాదులే, నాకు దేవుడు తోడున్నాడు కదా. ఇంత గొప్ప నెమ్మది మనకి ఇచ్చినందుకు ఒకసారి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. శరీరధారులు మనల్ని ఏం చేస్తారు? దేవుని సెలవు లేకుండా నిన్నేం చేస్తారు? ఎవ్వరేం చేయలేరు. పల్లెత్తి ఒక మాట కూడా అనలేరు. అన్నా కానీ నీకేం సోకదు, తగలదు, అది నీకేమి కాదు. నోటి మాటల వల్ల వచ్చు నొప్పి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. నోటి మాటలు చాలా నొప్పి కలుగజేస్తుంది. కత్తిపోటు వంటి మాటలు చెప్పువారు కలరంట, పలుకువారు కలరు. కత్తిపోటు గుండె నుండి దిగిపోయినట్టు మాట్లాడతారు కొందరు, కానీ అట్టి నొప్పి నుండి కూడా విడిపిస్తాడంట. వాక్కలం మాన్పి తన గుడారపు మాటను ఆయన తన బిడ్డలను ఏం చేస్తాడు? దాచుకుంటాడు. అందుకే మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. మనం ఏం మాటలు పడమా? పోరాటం లేదా? మనకు ఉన్నది, కానీ మనం సజీవులమై, మేము చావము, మేము సజీవులమై దేవుని క్రియలను మేము వివరిస్తామన్నట్టే ఉన్నాం అందరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దట్ ఈస్ అ స్ట్రెంగ్త్ యు డిరైవ్ ఫ్రమ్ గాడ్. అందుకే శరీరధారులు నన్నేం చేస్తారు? చేస్తారనే భయంతోనే పరిగెత్తుతున్నాడు. సౌలు చంపుతాడు, ఈ ఫిలిస్తీన్లు బంధకాల నుండి హింసిస్తారు, అన్ని భయాలు ఉన్నాయి ఆయనకు. భయాలు లేవని కాదు, ఈ భయాల్లో దేవుని వాగ్దానాలను స్మరిస్తున్నాడు, దేవుని మాటలు స్మరిస్తున్నాడు, దేవుని విశ్వసనీయతను స్మరిస్తున్నాడు, దేవుని కాపుదలను స్మరిస్తున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దట్స్ హౌ ఏ బిలీవర్ షుడ్ బి. నాట్ దట్ హీ హాజ్ నో ఫియర్స్, but amidst fears he is depending and trusting that God is faithful. దేవుని స్తోత్రం. ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను అంటున్నాడు. చూడండి ఒక మాట, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. హల్లెలూయా. మన శీర్షిక పేరేంటి? భయపడవద్దు. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నేను భయపడను. నేను ఎవరి యందు నమ్మిక ఉంచినాను? దేవుని యందు నమ్మిక ఉంచినాను. దేవునికి స్తోత్రం. దేవుని బట్టి ఆయన వాక్యం నేను కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమీ చేయగలరు. దీని మెల్ల వారు నా మాటలు అపార్థం చేయదు. అర్థం చేసుకోకున్నా పర్వాలేదు, కానీ అపార్థం చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది. నువ్వు నన్ను అర్థం చేసుకోకున్నా పర్వాలేదు, కానీ అపార్థం చేసుకోకు అని అంటాం కదా మనం. ఇక్కడ దావీదును అపార్థం చేసుకుంటున్నారని ఆయనకు బాధ ఉంది. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచుంది. ఇలాంటి వారి మధ్యలో దావీదు ఉన్నాడు. దావీదు గురించి దేవుడు ఏమంటున్నాడు? ఇతడు నా హృదయానుసారుడైన మనుషుడు. ఇట్స్ అ మ్యాన్ అకార్డింగ్ టు గాడ్స్ ఓన్ హార్ట్ అంట. దేవుని మనసు అంట దావీదు. దేవుడే చెప్తున్నాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారంగా ప్రవర్తిస్తాడు. అంటే ఇలాంటి వ్యక్తికే ఇన్ని బాధలు, భయాలు. మరి ఆయన దేవుని సహాయాన్ని కోరుతున్నాడు.
దినమెల్లా ఆయన మాటలు అపార్థం చేసుకుంటున్నారు. నాకు హాని చేయవాలని తలంపులు నా శత్రువులకు ఉందంటున్నాడు. వారు గుంపు కూడి పొంచి ఉన్నారు. ఒక గుంపు మీదకి వస్తేనే భయం అవుతుంది, మరి ఈ గుంపు పొంచి ఉండి నీ ప్రాణం తీయాలని ఎంచుకుంటే ఇంకెంత భయం ఉంటుంది. ఆ భయాలన్నీ అనుభవిస్తున్నాడు. నా ప్రాణం తీయగోర్చు వారు నా అడుగు జాడలు కనిపెట్టు. ఎప్పుడైనా హిట్ లిస్ట్లో ఉండే వారి అడుగు జాడలు, వారి మూవ్మెంట్స్, వారు ఎప్పుడు లేస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, వాకింగ్లో ఉన్నారా, ఇంకెక్కడున్నారా అన్నీ నిఘా పెడతారనమాట వాళ్ళని అంతమొందించాలంటే. కానీ ప్రాణము నిఘా పెట్టే వారి చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద గుంపు కూడే వారి చేతిలో లేదు, నీ కొరకు పొంచి ఉన్న వారి చేతిలో లేదు, ఖడ్గం ధరించి నీ మీదకి వచ్చిన వారి చేతిలో లేదు. నీ ప్రాణము, ఆయన నీ ప్రాణము కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హీ అలోన్ కెన్ ప్రిజర్వ్ యువర్ లైఫ్, దెన్ వై బీ అఫ్రేడ్. అందుకే అంటున్నాడు, శరీరధారులు నన్నేం చేస్తారు? నా ప్రాణం తీయగోర్చు వారు నా అడుగు జాడలు కనిపెట్టుతురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా, దేవా కోపం చేత జనములను అణగొట్టుము అని చెప్తూ, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు కదా. రోజుకు మీరు వాకింగ్ చేస్తారు కదా, ఏదో ఇప్పుడు కొత్త వాచ్లు కూడా వచ్చి నువ్వు ఎన్ని అడుగులు వేసినావు ఆ అడుగులు లెక్క కూడా చెప్తుంది అది. అయితే దావీదు అంటున్నాడు, నేను నా ప్రాణ భయం ఎంత నేను మురుకులాడినాను, తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినాను. నా అడుగు జాడలన్నీ కూడా నీ లెక్కించి ఉన్నావు. మనం మందిరానికి నడుస్తాం, చాలామంది మందిరానికి ప్రతిరోజు పోయి ప్రార్థన చేసుకుంటారు, దేవుణ్ణి ఆశ్రయిస్తారు. ఇప్పుడు 40 రోజులు ఎన్ని అడుగులు వేసినావంటే దేవుని దగ్గర లెక్క ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్ని అడుగులు వేసినావు, ఎంత ప్రయాసపడినావు, నిద్ర లేచినావు, నిద్రను గెలిచి నువ్వు తయారై ఇక్కడికి వచ్చినావు అంటే యు లవ్ గాడ్. దేవునికి స్తోత్రం. యు వాంట్ టు హ్యావ్ షెల్టర్ ఇన్ గాడ్స్ వింగ్స్. నేను ఒక పర్యాయం చెప్పినాను కదా, అందరు రాలేరు, అందరు పిలువబడినారు. మేము ఎన్ని ప్యాంప్లెట్స్ ప్రింట్ చేసినాం అని అనౌన్స్మెంట్స్, అడ్వర్టైజ్మెంట్ చేసినాం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎంత సంతోషం, నాకైతే సంతోషం. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను మాత్రం కాదు మిమ్మల్ని అందరిని ఎన్నుకున్నాడు ఈ ఉదయకాల ప్రార్థన. ఓన్లీ ద చోజన్ ఫ్యూ కెన్ కమ్. ఏర్పాటైన వారు, ఎన్నికైన వారు, ఆయన దృష్టిలో ఉన్నవారు, దేవుని మిక్కటంగా ప్రేమించేవారే రాగలుగుతారు. ఇక్కడ లేకుండా రాలేరు. మరి నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అంటే కన్నీళ్ళు మనిషి ముందు ఏడుస్తే మనిషి వచ్చి తుడిచేస్తారు, అయ్యో ఏడవకు ఏడవకు ఏడవకు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ కన్నీళ్ళ లెక్క రాసుకుంటాడట, బుడ్డిలో భద్రం చేసుకుంటాడట. దేవునికి స్తోత్రం. నువ్వు గార్చిన కన్నీళ్ళ లెక్క నీకెలా తెలుస్తుంది? కానీ దేవునికి తెలుసు సమస్తం. అందుకే కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైంది. కన్నీటి ప్రార్థన మరి దేవుని హస్తాన్ని, సింహాసనాన్ని కదిలించేస్తుంది అన్నమాట. ఒక తల్లి తన బిడ్డ ఏడుస్తుంటే తట్టుకోలేదు కదా. నాకు అనుభవం ఉంది, బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ఎన్నో పనులు చేయాలి, పొద్దున్న లేచి వండుతుంటే చిన్న పాప షెరిల్ 2 నెలల పాప అక్కడ చాప మీద వేసి నేను తొందరగా కుకింగ్ చేస్తుంటే ఒక్కసారి కేక పెడితే నేను ఇంకా కుకింగ్ చేసుకుంటుంటానా, గంట కూడా పడేసి ఉరికిపోతాను. ఆ బిడ్డ ఏడుస్తుంది. ఏమైందో మరి ఏడుస్తుంది, కుక్క పెట్టి ఏడుస్తుంది అంటే వెంటనే ఎత్తుకొని ఆదరించి ముద్దాడి కావాల్సినవి పాలు కానీ ఏది కానీ ఇచ్చి ఎంత ఎంత ఆదరణ ఒక తల్లి తన బిడ్డకు చూపెడుతుంది. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. తల్లి ఆదరించినట్లు ఆదరిస్తాను. ఒక వయసు వచ్చినాక తల్లి కావాలంటే తల్లి ఉండదు కదా, కానీ ఆ స్థానంలో ఎవరుంటారు? దేవుడు ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు తల్లి కావాలంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది తల్లి, కానీ దేవుడు నా తల్లి. హల్లెలూయా. నాకు తండ్రి కావాలని, నా తల్లిదండ్రులు అంటే నాకు చాలా ముఖ్యం. మీకు తెలుసు ఆ సంగతి. ఫస్ట్ ప్రయారిటీ ఐ గివ్ టు మై పేరెంట్స్. తల్లి లేదు తండ్రి లేదు నన్ను ఆదరించడానికి. తల్లి వలె ఆదరిస్తానన్నాడు, తండ్రి వలె నన్ను పోషిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులను మించిన ప్రేమ మన దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రుల ప్రేమ కొంత మట్టుకే మీరు ఆలోచిస్తే ఎప్పటికి ఉంటారని అనుకుంటారు కదా, ఎప్పటికి ఎలా ఉంటారో వాళ్ళు మానవులు కదా.
వాళ్ళ లెక్క ముగించిన తర్వాత, దినముల లెక్క అయిపోయిన తర్వాత దేవుడు పిలిస్తే వెళ్ళిపోతాడు. తర్వాత ఎవరున్నారు నీకు తల్లిగా తండ్రిగా? వృద్ధాప్యంలో తల్లిదండ్రులు కావాలంటే ఎక్కడి నుండి వస్తారు? కాబట్టి తల్లి వలె ఆదరించి, తండ్రి వలె నడిపించి, పోషించి, సంరక్షించి, కాపాడే దేవుడు ఉన్నాడు. అది మర్చిపోకూడదు. కనుక నీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడు. కొన్నిసార్లు మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరి ముందు ఏడవడానికి ఇష్టపడం, కానీ ఒంటరిగా ఉండి చాలా ఏడుస్తాం, దుఃఖపడతాం. కానీ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ సోల్. కష్టాలు అనేది మనిషికి ఎంత మంచిదంటే, ఆ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడంట. దేవుని స్తోత్రం. అండ్ గాడ్ లవ్స్ ఎ కంట్రైట్ స్పిరిట్ అంట. నీకు బాధలు వస్తూ ఉండాలి, నన్ను అడిగితే ఏదో ఒకటి వస్తుండాలి, ఎవరో ఒక ఏదో అనాలి, నీకు నొప్పి వస్తూ ఉండాలి. వచ్చినప్పుడెల్లా నీవు దేవునికి సమీపంగా అయిపోతావు. దేవునికి స్తోత్రం. జీసస్ బికమ్స్ యువర్ లవర్. అవును, ఎంత ప్రేమ నీ ప్రభు మీద వచ్చేస్తుందంటే నువ్వు మాట్లాడుతూ ఉంటావు ప్రభుతో. ప్రభు నేను ఆదరిస్తూ ఉంటాడు. శ్రమలు నేర్పించినంత పాఠాలు సుఖం నేర్పించదు కదా. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు నేలాయను. శ్రమ కలగ మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడైతే నీ కట్టడలను నేను అనుసరిస్తున్నాను. శ్రమ ఎంత గొప్పదండి, అది అందరికీ రాదు. చోజన్ పీపుల్, అక్కడ కూడా ఆ శ్రమ పొందడానికి అదొక ఏర్పాటు ఉంటుంది. అందుకే ఎక్కువ శ్రమలు పొందిన వారు ఎక్కువ దేవుని చేత వాడబడతారు. దేవునికి స్తోత్రం. దే ఆర్ ఇన్ ద మేకింగ్ అన్నమాట. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ దెమ్. నాకు బ్యాంకు నుండి విడుదల కావాలని 2 సంవత్సరాలు ప్రార్థన చేసినాను. ఎందుకంటే బ్యాంక్ మేనేజ్ చేయడం, ఇది చేయడం అంటే నా వల్ల కాలేదు. ఐ హ్యావ్ టు క్విట్ అనమాట వన్ థింగ్. ఎందుకంటే సేవ విస్తరించిపోతున్నప్పుడు అంటే నాకు వీలు కావడం లేదు అన్నీ బ్యాలెన్స్ చేయడానికి. అప్పుడు ప్రార్థన చేసినాను, ఏదో ఒకటి తొలగించిన ఆయన. కుటుంబం అయితే కావాలి కదా, మరి సేవ కావాలి. ఇప్పుడు పోవాల్సిందేది ఉద్యోగం. ఉద్యోగం పోవాలి. ఆ ఉద్యోగం కూడా పోతే మంచి జీతం ఇవన్నీ ఎవరు ఊరుకుంటారండి, బంధువులు కానీ సొంత వాళ్ళు కానీ. ఏం చేయాలి? ప్రార్థన చేసిన 2 years. నాకు 27 మెట్లు ఎక్కాలి మా బ్యాంకు పోవడం. ప్రతి మెట్టుకు ప్రార్థన చేసిన 2 సంవత్సరాలు. నన్ను ఇక్కడ నుండి విడిపించు, నన్ను ఇక్కడ విడిపించు. నాకు ఒక నాస్తికురాలు ఫ్రెండ్ ఉండేది. ఆమె అన్నది, అందరేమో ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తే నువ్వేమో ఉద్యోగం పోవాలని ప్రార్థన చేస్తున్నావు ఏంటి జాయ్? అండ్ ఐ డోంట్ వాంట్ దిస్ జాబ్, ఐ వాంట్ టు డూ ఫుల్ టైమ్ మినిస్ట్రీ అని అన్నాను. అయితే అద్భుతం జరిగిందండి. అసలు బ్యాంక్ చరిత్రలో ఇంతకు ముందు జరగలేదు, దాని తర్వాత కూడా జరగలేదు. గోల్డెన్ హ్యాండ్ షేక్ అని ఒక స్కీమ్ వచ్చింది. దాంట్లో ఫుల్ బెనిఫిట్స్ తోటి దిగిపోవచ్చు అన్నమాట. దాన్ని దిగిపోవడానికి మరి అన్ని బ్యాంక్స్లో 25 years ఆఫ్ సర్వీస్ ఉండాలి. నేను దాంట్లో ఫిట్ గాను, ఎందుకంటే నాకు 20 years ఉంది సర్వీస్. అప్పుడు ప్రార్థన చేసినాను, దేవా మరి ఇంత మంచి స్కీమ్ వచ్చింది, ఏ నష్టం లేకుండా గుడ్డు ఉడకబెట్టి పెంకు గుడ్డు తీసినట్టు అనమాట. యూ విల్ నాట్ లాస్ ఎనీథింగ్, ఆల్ బెనిఫిట్స్ తోటి పోతాం. నాకు ఈ స్కీమ్ కావాలని దీంట్లో మరి ఫిట్ కావడం లేదంటే, మా బ్యాంకుకి మాత్రం సర్క్యులర్ వచ్చింది 20 సంవత్సరాల సర్వీస్ చేయాలని. తర్వాత ఏమైందంటే ఆఖరికి ద డే వచ్చేసింది, లిస్ట్ అనౌన్స్ చేసినారు ఎవరెవరికి గోల్డెన్ హ్యాండ్ షేక్. నేను అప్లై చేసినాను కదా. ఫస్ట్ లిస్ట్ వచ్చింది, నా పేరు లేదు. సెకండ్ లిస్ట్ వచ్చింది, అంటే నేబరింగ్ బ్రాంచెస్ అంతా లిస్ట్ వేస్తున్నారు. ఫస్ట్ లిస్ట్లో పేరు లేదు, సెకండ్ లిస్ట్లో పేరు లేదు. అయ్యో ఏమైపోయింది నాకు, మరి నేను ఇంత ఆశలు పెట్టుకొని ఉన్నా కదా అంటే అబ్రామ్ పాస్టర్ మా అన్నకు ఫోన్ చేసిన. ఆయన కూడా అదే స్కీమ్లో బయటకు వచ్చేసినాడు, ఫుల్ టైం మినిస్ట్రీ. అయితే అబ్రామ్ పాస్టర్ ఒక మాట అన్నాడు, జాయ్ నువ్వు అధైర్యపడ, అసలు ఈ స్కీమ్ వచ్చిందే నీ కొరకు అన్నాడు. ఇది వచ్చిందే నీ కొరకు అన్నప్పుడు నాకు కొద్దిగా ధైర్యం వచ్చింది. వచ్చిందే నా కొరకైతే 2 లిస్టులలో కూడా లేదు. మరి ఆఖరికి వచ్చింది 3వ లిస్టు, నా పేరు మాత్రమే ఉన్నది, జాయ్ చర్య. అది ఎంత దేవుడు గొప్ప కార్యం చేసినాడంటే నిజంగా అనూహ్యమైన కార్యం. ఎందుకు డిలే అయిందో తెలుసా? నేను తీసుకున్న లీవులు ఇంతంత కాదు, ఆ లీవ్ క్యాల్కులేట్ చేయడానికి ఒక డిపార్ట్మెంటే ఫామ్ అయిందన్నమాట. 4 కూర్చోబెట్టి లెక్కలు చేస్తూ ఉన్నారు. అప్పుడు తప్పకుండా నన్ను డిస్మిస్ చేయడము, డిసిప్లినరీ యాక్షను ఏదో కావాల్సింది, కానీ దేవుడు కొట్టి పారవేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అధికారుల హృదయము ఎవరి వశంలో ఉంది? దేవుని వశం. దాంట్లో ఎవరో అన్నారంట, ఆమె మంచి పని చేస్తుంది, ఎందుకు ఇంతగానో స్ట్రిక్ట్గా ఉంటారు, వదిలేయండి అన్నాడంట. దేవునికి స్తోత్రం. చూడండి,
నీ మీద ఉన్న వారికి నీ మీద దయ పుట్టాలంటే నువ్వు ప్రార్థన చేయాలా. హల్లెలూయా. ఎస్తేరును చూసినప్పుడు రాజు హృదయంలో ఏం కలిగింది? దయ పుట్టిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నరులనికి ఏమి చేయలేరు ఆయన సెలవు లేకుండా. అందుకే దావీదు ధైర్యంగా అంటుండే, నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అవును, ఫిలిస్తీయులు శత్రువులు వారి బంధకంలో ఉన్నాడు, కానీ వారి ప్రాణం ముట్టలేదు. వారి బంధకంలో నుండి దేవుడు తప్పించినాడు. నేను జీవపు మెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ పాదముల గురించి ఆలోచిస్తాడా దేవుడు? నీ పాదములు జారకుండా కాపాడతాడా? నీ కన్నుల నుండి ఒలికే నీళ్లను ఆయన గమనిస్తాడా? కన్నీళ్లను గమనిస్తాడు. నీ అడుగులు లెక్క పెడతాడా? ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మరణం నుండి జీవంలోకి నేను దాటిస్తాడా? హీ కేర్స్ ఫర్ యూ. అందుకే పేతురు అంటాడు కదా, ఆయనకు 3.5 సంవత్సరాలు అనుభవం యేసుతో నడిచి అంటాడు, ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయమంటాడు. దేవునికి స్తోత్రం. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. 1 పీటర్ 5:7. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయ. హల్లెలూయా. ఈరోజు తప్పకుండా 56వ కీర్తన ద్వారా దేవుడు మనందరితో మాట్లాడినాడు. మన శత్రువుల ఇచ్చకు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అప్పగించడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనల్ని ఇష్టపడని వారు, మనకు వ్యతిరేకంగా ప్రవర్తించే వారి చేతికి మనల్ని ఎప్పుడు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. నీ శత్రువుల ఇచ్చకు ఆయన ఎప్పుడు నిన్ను అప్పగించడు. ఎందుకంటే మరి ఏం చేయాలి? హౌ టు కాంకర్ దిస్? నీకు భయం వచ్చినప్పుడు ఎలాగో నీవు దీన్ని అధిగమించాలి, ఎలా గెలవాలంటే నీకు ప్రార్థన చాలా అవసరం. దేవుని సన్నిధిలో కనిపెట్టడం అవసరం. దేవుని మందిరానికి రావాలి, భౌతికంగా రావాలి, ఆయన సన్నిధి అనుభవించాలి, ఆయన ఉనికి అనుభవించాలి, సహవాసములో శక్తి పొందుకోవాలి, దైవ ప్రసన్నత నీ జీవితంలో కావాలి, దేవుని వాక్యం కావాలి, వాగ్దానాలు కావాలి, రక్షణ కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో ఒక బంధం అంటూ కావాలి. నువ్వు దేవునితో మాట్లాడాలి, దేవుడు నీ సంకటాలన్నీ కూడా కుదుర్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరు ఒకసారి లేచి పడితే ఒక పాట పాడతాను. 1000 పాటల పుస్తకంలో 34వ పాట. నా శత్రువులు నన్ను చోటినను నరకపు పాశములరి కాటినను, నా శత్రువులు నన్ను చోటినను నరకపు పాశములరి కాటినను, వరదవలి భక్తిహీనులు పోలిన వరదవలి విడులక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా, యెహోవా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజన
ప్రార్థన చేసుకుందాం, చేతులు ఎత్తుదాం. దేవుని స్తోత్రం. ఎన్ని ఇబ్బందుల నుండి తన భక్తులను దేవుడు కాపాడగలడు. కన్నీళ్లు విడవకుండా కన్నులను, జారిపడకుండా పాదములను, మరణం నుండి జీవంలోకి దాటించడానికి, అపాయములన్నిటి నుండి విడిపించడానికి ప్రభువా, శత్రు భీతి నుండి విడిపించడానికి, శత్రు పన్నాగముల నుండి విడిపించడానికి, వేటగాని ఉరిలో నుండి విడిపించడానికి, తెగుళ్ళ నుండి విడిపించడానికి, రోగముల నుండి విడిపించడానికి, ఆయన మనుషులు ద్రోహం చేసే మనుషుల నుండి విడిపించడానికి దేవుడు శక్తిమంతుడు, సమర్థుడు. ఈ అగ్ని గుండం నుండి మమ్మను విడిపించడానికి మేము నమ్ముకున్న మా దేవుడు సమర్థుడు అంటున్నారు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. అవును ప్రభువా, సమర్థుడమైన వాడిని మేము నమ్ముతున్నాం. కృపగల దేవా, దావీదు యొక్క జీవిత అనుభవం ఈరోజు మేము నేర్చుకున్నాం. ప్రాణాపాయంలో ప్రార్థన, ఆ ప్రార్థనకు జవాబు పొందుకున్నాడు. నేను జీవపు వెలుగులో నడుచుకుంటున్నాను, ఇప్పుడు మరణ భయము తొలగిపోయింది. దేవుడు నన్ను తప్పించినాడు. తప్పించే దేవుడవు నీవు నాయన. అపాయములన్నిటి నుండి తప్పిస్తావు, ప్రమాదాల నుండి తప్పిస్తావు, రోగాల నుండి తప్పిస్తావు, విషం వెళ్ళగక్కే మనుషుల నుండి తప్పిస్తావు, ప్రాణం తీయగోరే దుష్టుల నుండి తప్పిస్తావు తండ్రి. ఓ దేవుడు నాకు తోడుగా లేకుంటే నా మీదికి లేచి శత్రువులు నన్ను ఎప్పుడో మింగివేసేవారు అంటున్నాడు. వారి పళ్లకు నన్ను వేటగా అప్పగింపని దేవునికి స్తోత్రములు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నో వన్ కెన్ టచ్ యూ ఇఫ్ యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని చిత్తంలోని జీవితం ఉన్నప్పుడు ఏ నరుడు నీకేమి చేయలేడు. దేవుని శక్తి నరుల శక్తిని మించినది. నరులు నాకేమి చేయగలరు, దేవుడు నాకు తోడు ఉండగాని అంటున్నాడు. ఇంత మంచి అనుభవం. హల్లెలూయా. అవును తండ్రి, అలాగూ మేము నిన్ను ఆశ్రయించి మా భయాలన్నింటినీ పారదొలటకు అట్టి ధైర్యము దేవుని బట్టి మాకందరికి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ
వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే